ఈ వీడియో చూస్తున్న అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఏపీలోని దివ్యాంగుల పెన్షన్లను రద్దు చేస్తున్నారు. దాని గురించి ఎవరెవరికి రద్దు చేస్తారు, ఎవరెవరికి నోటీసులు పంపిస్తారు, అలానే ఒకవేళ మీకు అర్హత ఉండి మీకు పెన్షన్ అనేది రద్దు చేస్తే మీరు తిరిగి ఎలా మళ్ళీ పెట్టుకోవాలి పెన్షన్కి, అలానే మీకు పెన్షన్ రావాల్సి ఉంటే మీరు మళ్ళీ ఎలా ఈ పెన్షన్కి అప్లై చేయాలి అనే విధానం గురించి పూర్తిగా తెలుసుకుందాము. ముందుగా ఈ పెన్షన్లను ఎవరెవరికి రద్దు చేస్తారో చూద్దాము. గ్రామ వార్డు సచివాలయాల్లో పెన్షన్ తీసుకుంటున్న అనర్హులకు నోటీసులు జారీ చేస్తున్నారు. అయితే ఎవరెవరికి నోటీసులు పంపిస్తున్నారు అని చూస్తే జనవరి నుండి అక్టోబర్ వరకు అనర్హులుగా గుర్తించిన వారికి నోటీసులు అందిస్తున్నారు. అంటే ముందుగా కొంతమందికి అయితే టెస్టులు చేశారు, ఎవరికైతే అర్హత లేదని సమాచారం సేకరించారో వారికి నోటీసులు పంపిస్తున్నారు. మీకు పెన్షన్ తీసుకునే అర్హత లేదు అని. తర్వాత ఈ కార్యక్రమ గడువు ఎప్పటి వరకు అంటే ఎప్పటి వరకు మనకి ఈ నోటీసులు పంపిస్తారు అంటే అక్టోబర్ 25 నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది. అయితే ఈ పెన్షన్ రావాలంటే మీకు కండిషన్స్, నిబంధనలు ఏమున్నాయంటే 40% కన్నా తక్కువ వైకల్యం ఉన్న దివ్యాంగులకు, ఆరోగ్య సమస్యలు లేని వృద్ధులను పెన్షన్ల నుంచి తొలగిస్తున్నారు. అంటే మనకు 40% కంటే ఎక్కువ మనకు వైకల్యం అనేది ఉండాలి, అలానే ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకుంటే ఈ పెన్షన్ నుంచి అయితే తొలగిస్తారు. దరఖాస్తుకు అవకాశం మళ్ళీ మీరు పెట్టుకోవడానికి ఎలా అంటే వైద్య బృందాల్లో నిర్ధారించిన వైకల్య నివేదికలో ఏవైనా తేడాలు ఉంటే వాటిని సరిచూసుకునేందుకు కొత్త సదరం ధృవీకరణ పత్రాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మీకు టెస్ట్ జరిగి ఉంటుంది కదా, అది టెస్ట్లో మీకు తక్కువ అని చూపించుండొచ్చు మీ యొక్క వైకల్యం శాతం, కానీ మీకు నార్మల్గా మీరు ఈ పెన్షన్ పొందుకోవడానికి అర్హులే కాబట్టి అలాంటప్పుడు మీరైతే మళ్ళీ పెన్షన్కి పెట్టుకునే అవకాశం అయితే ఉంది. అది ఎలా పెట్టుకోవాలని ఇప్పుడు చూపిస్తాను. మీరైతే ఇలా ఒక మెడికల్ సర్టిఫికేట్ అయితే తీసుకొని రావాల్సి ఉంటుంది. ఒక డాక్టర్ నుంచి, అంటే మీరు టెస్ట్ చేయించుకున్నట్లు మీకు ఎక్కువ శాతం వైకల్యం ఉంది, పెన్షన్కి మేము అర్హులే అన్నట్లు ఇలాంటి ఒక సర్టిఫికేట్, మెడికల్ సర్టిఫికేట్ తీసుకొని రావాల్సి ఉంటుంది. మీరు పెన్షన్కి అర్హత అయ్యుండి మీ యొక్క పెన్షన్కి మళ్ళీ పెట్టుకోవాలంటే దాన్ని అపీల్ చేయడం అంటారు, అపీల్ పెట్టుకోవడం అంటారు. ఈ అపీల్ ప్రక్రియ గురించి చూస్తే పింఛన్ నిర్ణయంపై అపీల్ చేయడానికి ఉన్న ప్రక్రియ గురించి ఈ వీడియోలో చెప్దాము. ఈ హక్కు ది రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసెబిలిటీస్ యాక్ట్ 2016 ప్రకారము మీరైతే అపీల్ పెట్టుకోవచ్చు. అపీల్ చేసే విధానం చూస్తే ఫస్ట్ అయితే కొత్త నోటీసులు పొందండి. ముందుగా మీ గ్రామ లేదా వార్డు సచివాలయం నుండి కొత్త నోటీసును పొందాలి. తర్వాత మాన్యువల్ మెడికల్ సర్టిఫికేట్ నోటీసు ప్రస్తుత సదరం సర్టిఫికేట్తో కలిసి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి కొత్త మాన్యువల్ మెడికల్ బోర్డ్ సర్టిఫికేట్ను పొందాలి. ఇందాక చూపించాను కదా, అలాంటి ఒక మెడికల్ సర్టిఫికేట్ అయితే మీరు పొందాల్సి ఉంటుంది. ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళి తర్వాత పత్రాలను సేకరించండి. అపీల్ లేఖ, తర్వాత మాన్యువల్ మెడికల్ బోర్డ్ సర్టిఫికేట్, ఆధార్, పెన్షన్ ఐడి లాంటి ఇతర సంబంధిత పత్రాలను సేకరించాలి. మీరు ఒకసారి సచివాలయంకి వెళ్ళి ఇవన్నీ తెలుసుకోండి, ఎలా అపీల్ పెట్టాలి, ఈ డాక్యుమెంట్స్ అంటే ఈ పత్రాలన్నీ సేకరించండి. తర్వాత అపీల్ సమర్పణ. ఈ పత్రాలను గ్రామీణ ప్రాంతాల్లో ఎంపీడీఓ, మండల్ పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్లకు లేదా పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్కి సమర్పించాల్సి ఉంటుంది. మీరైతే అపీల్ లేఖ, మాన్యువల్ మెడికల్ బోర్డ్ సర్టిఫికేట్, తర్వాత ఆధార్, పెన్షన్ ఐడి డాక్యుమెంట్స్ పత్రాలను సేకరిస్తారు కదా. అంటే మీరు మెడికల్ సర్టిఫికేట్ అంటే మీకు 40% కంటే ఎక్కువ వైకల్యం ఉందని చెప్పి మేము అర్హులమే అని చెప్పి మీరు అపీల్ పెట్టాల్సి ఉంటుంది. ఇదైతే మీరు
గ్రామీణ ప్రాంతాల వాళ్ళైతే మండల్ పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్కి, పట్టణాల్లో ఉన్న వాళ్ళకైతే మున్సిపల్ కమిషనర్కి అయితే మీరైతే అప్పీల్ సమర్పించాల్సి ఉంటుంది. అప్పీల్కి గడువు చూస్తే మీకు నోటీస్ వచ్చిన తేదీ నుండి 30 రోజుల్లోపే ఈ అప్పీల్ పెట్టడానికి ఉంటుంది. ఇది అప్పీల్ పెట్టుకునే ప్రక్రియ. ఫస్ట్ అయితే మెడికల్ సర్టిఫికేట్ గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి మీరైతే తెచ్చుకోవాలి. దాని తర్వాత మీరు అప్పీల్ లేక అలానే ఆధార్, పెన్షన్ ఐడి లాంటివి సేకరించి మీరైతే సమర్పించాల్సి ఉంటుంది ఆఫీసర్స్కి. అప్పీల్ చేసిన తర్వాత ప్రక్రియ ఏంటంటే, అప్పీల్ సమర్పించిన తర్వాత పునః మూల్యాంకనం షెడ్యూల్ ఇవ్వబడుతుంది. పునః మూల్యాంకనంలో మీ వైకల్య శాతం 40% కంటే ఎక్కువగా ఉన్నట్లయితే మీ యొక్క పెన్షన్ అనేది మళ్ళీ నెలలో పునరుద్ధరించబడుతుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన సలహా ఏంటంటే, మీకు అన్ని పత్రాలను స్పష్టంగా జాగ్రత్తగా చూసి 30 రోజుల గడువులోని మాత్రమే సమర్పించడం చాలా అవసరం. 30 రోజులు దాటిన తర్వాత మీరు అప్పీల్ పెట్టుకున్న వేస్టే. మీరు పెన్షన్ పొందుకోవడానికి అర్హులైతే మీరు అప్పీల్ పెట్టుకోవడానికి ప్రయత్నించండి. మీకు పెన్షన్ అనేది తప్పకుండా వస్తుంది. అలానే ఎవరైనా పెన్షన్ పొందాలనుకుంటున్నారో వాళ్ళు కూడా ప్రభుత్వ హాస్పిటల్ నుంచి మీరు సర్టిఫికెట్ తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. ఇలాంటి మరెన్నో సమాచారాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో తెలపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.